ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. సజ్జల భార్గవ్ అరాచకవాది, హైకోర్టు సంచలనం. వివరాల్లోకి వెళ్ళినట్లయితే సాధారణంగా కోర్టు ఎప్పుడు కూడా ఇటువంటి వ్యాఖ్యలు అయితే చేయరు. ఎప్పుడు బాగా శృతిమించి వీళ్ళ యొక్క వ్యవహార శైలి కనుక సమాజాన్ని అస్థిరపరిచేలాగో ఇబ్బంది పెట్టేలాగా ఉంటేనే అప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగానే పదాలు ఉంటాయి. కానీ ఇంత దారుణాతి దారుణంగా ఈయన ఇంత అరాచకవాది అని చెప్పేసి అన్నారు అని అంటే ఈయన చేసిన పనులు ఎలా ఉన్నాయి, కోర్టు ఏమి నమ్మింది అనేది మీకు వివరించే ప్రయత్నం చేస్తా. సామాజిక మాధ్యమాలు సోషల్ మీడియాలో పోస్టుల విషయంలో వైసీపీ సోషల్ మీడియా ఎక్స్ ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ రెడ్డి ఇతర నిందితుల తీరు అనాగరికం, ఆటవికం, అరాచకం, అనైతికం, సంస్కారహీనం అంటూ హైకోర్టు మండిపడిందనమాట. చూడండి, సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, వారి కుటుంబ సభ్యులతో పాటు మహిళలను వదలకుండా వారి ప్రతిష్టను దెబ్బతీసేందుకు తెగబడ్డారని తప్పుపట్టింది. ఈ వ్యవహారంలో భార్గవ రెడ్డిపై వివిధ స్టేషన్లు మొత్తం మీద 14 కేసులు నమోదైనాయి అంట, 1 కాదు 2 కాదు. సో ఇలాంటి అనాగరిక ప్రవర్తనను తీవ్రంగా పరిగణించి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి. కోర్టు మొన్నటి నుంచి వాయిస్తూ ఉంది పోలీసుల్ని, మామూలుగా కాదు, చాలా స్ట్రాంగ్ డోస్ ఇస్తూ ఉంది కదా. ఎందుకంటే ఆ పోస్టులు అలా పెడతామేంటి, వాళ్ళకి అసలు భయం లేదు, ఏమీ లేదు, పోలీసులు ఏం చేస్తున్నారు, వాళ్ళపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని. తీసుకుంటేనేమో అదేముంది చిన్నదే కదా అని చెప్పేసి అంటారు అని చెప్పేసి అప్పట్లో విమర్శ ఉంది. ఇప్పుడు అది మొత్తం పోయింది. హైకోర్టు చాలా సీరియస్గా తీసుకుంది ఈ విషయాన్ని, ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు లేదు అని. సో ఈ క్రమంలోనే ఈ సజ్జల భార్గవ రెడ్డికి సంబంధించింది మామూలుగా చాలా స్ట్రాంగ్గానే కోర్టు అయితే తీసుకుంది. రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన, వాక్ స్వాతంత్ర హక్కు సంపూర్ణమైనది కాదని, దానికి పరిమితులు ఉంటాయని గుర్తు చేసింది. అంతే కదా, నాకు వాక్ స్వాతంత్రం ఉందని చెప్పేసి ఎదుటి బూతులు తిరిగి ఊరుకుంటారేంటి, గోపాలు బాగా కొడతారు ఎదుటి దగ్గర మాట్లాడితే. సో అది భావ ప్రకటన స్వేచ్ఛ అవ్వదు. వాక్ స్వాతంత్రం ఇతరులను అవమానించేలా, వ్యక్తిత్వ హననానికి పాల్పడేలా ఉండకూడదని హితవు పలికింది. ప్రముఖులు, రాజకీయ నాయకులు, వారి కుటుంబ సభ్యులు, ప్రజలను లక్ష్యంగా చేసుకుని పెట్టే అసత్య, అసభ్య పోస్టులు వారి పరువు ప్రతిష్టలను దెబ్బతీయడమే కాకుండా మానసిక క్షోభకు గురి చేస్తాయని తెలిపింది. ప్రజల మధ్య విశ్వాసం, సామాజిక సామరస్యం దెబ్బతీస్తుంటుంది. ఇతరుల హుందాతనం, ప్రతిష్టకు భంగం కలిగించే ఏ హక్కు ఏ ఒక్కరికి లేదని తెలిసి చెప్పింది. ఈ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల కేసుల్లో అధికారులు సక్రమంగా దర్యాప్తు చేసి నిందితులకు శిక్ష పడేలా చూడాలంతే. నేరాలు పాల్పడిన వ్యక్తులు ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా కఠిన చర్యలు తీసుకోవాలని, చట్టం నుంచి ఎవరో తప్పించుకునే హెచ్చరిక పంపాలంది. ఇక్కడ విషయం ఏంటి అంటే సమగ్రంగా సక్రమంగా దర్యాప్తు చేసి నిందితులకు శిక్షలు పడేలా చూడాలి. అట్ ద సేమ్ టైం ఈ కామెంట్స్ కోర్టు చెప్పింది కదా అని చెప్పేసి వాటిని అడ్డం పెట్టేసుకొని కొంతమంది పైన కక్ష తీర్చుకునే పరిస్థితులు ఉండకూడదు. ఎట్ ద సేమ్ టైం చేసిన వాళ్ళని వదిలే పరిస్థితులు ఉండకూడదు. కోర్టు ఏం చెప్పిందో అక్షరాలు అదే పాటించాలి. అది సక్రమంగా నిర్వహిస్తే చాలు. ఇంకెవరికైనా పోస్టులు పెట్టాలంటే దడ పుడుతుంది. ఇక తనపై జారీ చేసిన లుకౌట్ నోటీసులు, సర్క్యులర్లు రద్దు చేయాలంటూ సజ్జల వేసిన వ్యాజ్యంలో హైకోర్టు న్యాయమూర్తి గట్టిగానే తీర్పిచ్చారట. ఎల్ఓసీలు వెనక్కి తీసుకోవాలని అన్నమయ్య జిల్లా ఎస్పీని ఆదేశించారు. సజ్జల భార్గవ రెడ్డిపై బహుళ కేసులు నమోదైన నేపథ్యంలో ఆయన చిరునామా, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి వివరాలను పబ్లిక్ ప్రాసిక్యూటర్కి అందచేయాలని ఆయన తరపు న్యాయవాదికి జడ్జి ఆదేశించారు. సో ఈ వివరాలను డీజీపీ అన్నమయ్య జిల్లా ఎస్పీకి పంపాలని పీపీకి స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లా బి కొత్తకోట పోలీసులు నమోదు చేసిన కేసులో భార్గవ రెడ్డి సెక్షన్ 35(3) ప్రకారం నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని ఆదేశించారు. సో భార్గవ రెడ్డిపై పలు కేసులు పెండింగ్లో ఉన్నాయట. కాగ్నిజబుల్ నేరాలకు సంబంధించి కేసు నమోదైనప్పుడు ఎల్ఓసీ జారీ చేయాలని కోర్టు కోరే అధికారం దర్యాప్తు సంస్థలకు ఉందని న్యాయమూర్తి పేర్కొన్నారు. సో ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే సజ్జల భార్గవ రెడ్డి ఒక వ్యక్తి కాదు, ఒక ప్రధాన రాజకీయ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అన్నప్పుడు ఆ పార్టీని టార్గెట్గా చేసుకొని వాళ్ళ యొక్క విధానాలు, సిద్ధాంతాలు, వాటిలో లోపాలు ఉంటే వాటిని ఎత్తి చూపించాలి. కానీ ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉంది కూటమి. ఆ కూటమిలో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిని, డిప్యూటీ సీఎంని, వీళ్ళందరినీ వ్యక్తిత్వ హననం చేసేలాగా, వాళ్ళ కుటుంబ సభ్యులను అవమానపరిచేలాగా పోస్టులు పెట్టమని ఎవడిచ్చాడు సలహా? అసలు ఇది ఎంత దరిద్రంగా తయారైందంటే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర విభజన తదనంతరం, ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగినప్పుడు తెలంగాణ సపరేట్ అయింది, ఏపీ సపరేట్ అయింది. ఒకటి కాస్త 2 స్టేట్లు అయినాయి కదా. పోనీ రాష్ట్రం విభజించబడినప్పుడు
జరిగితే రెండు రాష్ట్రాల్లో ఒకే రకమైన పరిణామాలు చోటు చేసుకోవాలి. కానీ ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎందుకు ఈ పరిణామాలు చోటు చేసుకుని? ఇక్కడ నేను కీలకమైన అంశం చెప్తా. ఒకటి, తెలంగాణలో టీఆర్ఎస్, అలాగే కాంగ్రెస్, బీజేపీ 3 పార్టీలు ఉన్నాయి. సరే, అందులో 2 నేషనల్ పార్టీలు, ఒక ప్రాంతీయ పార్టీ, ఎవరు ఇది వాళ్ళు వినిపిస్తూ ఉన్నారు వాదనలు. కానీ ఇట్లాంటి అసభ్యకరమైన పోస్టులు అయితే పెట్టుకోవట్లా. మరి 2014 నుంచి ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఈ రకంగా సోషల్ మీడియా అరాచకం అనేది మొదలైంది. ఎందువల్ల? డిఫరెన్స్ ఏంటి? పోనీ చంద్రబాబు నాయుడు ఏమైనా రాజకీయాల్లో కొత్తగా వచ్చాడా? కాదు. అంతకు ముందు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు. కానీ కొత్తగా అప్పటి నుంచి ఉందెవరు? జగన్మోహన్ రెడ్డి. సో ఇది పరిస్థితి. ఈ నేపథ్యంలో వైసీపీ అనే పార్టీ వచ్చిన దగ్గర నుంచి ఈ సోషల్ మీడియాలో వాళ్ళు ఆయా విభాగాల్లో పనిచేసే వాళ్ళు చేస్తున్న తీరు, ఈ వ్యక్తిత్వ హననాలు ఎంత దుర్భరంగా తయారయ్యాయంటే ఇక కొన్ని చెప్పుకోలేం, అంత దారుణంగా ఉన్నాయి. ఇదే రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు ఉన్నారు, హుందాకరమైన రాజకీయాలు చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు ఉన్నాడు, కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ రకమైన పరిస్థితి వచ్చింది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఎవరి హయాంలో ఏం జరిగింది, ఎవరు ఏం చేశారు, సోషల్ మీడియాలో పోస్టులను ఉద్దేశించి మామూలుగా కొంచెం గాడైన పోస్టులు పెడితే ఇదిగో వాళ్ళకి బ్రహ్మాండ ప్రమోషన్లు అట. చివరికి రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని విభేదిస్తే తన తోడబుట్టిన చెల్లినైనా కన్న తల్లినైనా వదిలేది లేదు అనే తరహాలో ఆ పోస్టులు పెట్టిన వర్రా రవీందర్ రెడ్డి అనే వ్యక్తిని పక్కన పెట్టుకొని తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇంతకంటే నీచం ఏదైనా ఉంటుందా? ఇది పరిస్థితి. సో ఆ పార్టీకి సంబంధించి సోషల్ మీడియా మొత్తం నెత్తిన వేసుకొని ఆ బాధ్యతలను వహించిన సజ్జల భార్గవరెడ్డి పరిస్థితి ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఈ టెన్షన్తో సజ్జల రామకృష్ణారెడ్డి పాపం ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో అసలు ప్రెస్ లేదు, ఏమీ లేదు. అదే గతంలో అయితే, గత ప్రభుత్వ హయాంలో అయితే బ్రహ్మాండంగా ఎలా పడితే అలాగా ప్రెస్ మీట్లు పెట్టేసేవాడు, మాట్లాడేవాడు, అది అనేవాడు, ఇది అనేవాడు. ఇప్పుడు అసలు ఎత్తుక్కోవాల్సి వస్తుంది భూతద్దం పెట్టి, ఎక్కడున్నారా ఏంటా అని. ఈ రకమైన పరిస్థితి. సో ఓవరాల్గా ఇక్కడ సజ్జల భార్గవరెడ్డి అనే వ్యక్తి ఏం చేశాడు ఏంటి అనేది దానికంటే కోర్టు ఇప్పుడు ఎంత ఇదిగా మాట్లాడింది, ఎంత దారుణంగా వీళ్ళ యొక్క వ్యవహార శైలి ఉంది అని చెప్పేసి అన్నదానికి నిజంగా చాలా చాలా ఆశ్చర్యకరమైన అంశం ఇది. ఎందుకంటే కోర్టులు అంత సాదాసీదాగా అంత తేలిగ్గా ఒకరి గురించి మాట్లాడరు. కానీ వీళ్ళ యొక్క వ్యవహార శైలి, వీళ్ళు పెట్టిన పోస్టులు అంత దారుణంగా ఉండి పోలీసులను సైతం వదలకుండా తిడతా ఉన్నారు. అంటే పోలీసులను మీరు ఏం చేస్తున్నారని చెప్పేసి వాళ్ళని ప్రశ్నించడం, ఇప్పుడు ఆ పోస్టులు పెట్టిన వాళ్ళు ఈ రకంగా చేయటం అంటే ఇది మామూలు వ్యవహారం కాదు. సో మొత్తం మీద ఈ సజ్జల భార్గవరెడ్డిని ఒక అరాచకం, అనైతికం, అసాంఘికం అని చెప్పేసి ఏదైతే హైకోర్టు అందో, మరి మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.